సో వెల్సప్ మామ అందరూ ఎలా ఉన్నారు? అందరం బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను పొద్దున్నే 11ంటికి అయితే లేసా. సో లేచి నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నా. సో డ్రెస్ చేంజ్ చేసుకొని నేనైతే బయటికి వచ్చా. ఇదిగోండి మా అమీర్ సాబు. సో ఆయన అయితే పిలిచారు. మా వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం అలా అంటే సరేలే అని వెళ్ళాను. సో అయితే మా ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఇక్కడనే మన జమాయి సాతి. సో అయితే ఇక్కడ టిఫిన్ అయితే సూపర్గా ఉండిద్ది. సో మేమైతే టిఫిన్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాం. సో వీళ్ళే మన తెలిసిన అన్నయ్య వాళ్ళు. సో నేనైతే ఫస్ట్ ఒక సాదా తీసుకొని ఒక గుడ్డ వేయించుకున్నా. సో నేను డబడబ టిఫిన్ చేసేసి మనమైతే టిఫిన్ చేసేసి ఇక్కడ నుండి మా అమీర్ సాబ్ వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఆయనతో మనకు చిన్న పని పడింది. సో పాపం ఆయన అయితే బస్తాలు తీసుకొని వాళ్ళ షాప్లో పెట్టుకున్నాడు. నాకైతే 500 ఇచ్చాడు. 500 తీసుకొని నేనైతే ఆయిల్ వేయించుకోవడానికి వెళ్తున్నా. అంటే ఆయన బండిలో కాదు, నా బండిలో. సో ఆయిల్ తీసుకొని, నాది తెలుసు కదా నా ఒక సూపర్ బైక్, ఆ బైక్లో ఆయిల్ వద్దామని తాళం తీసి బండిలో ఆయిల్ వేసేసా. సో ఇంకా నేను ఆయిల్ వేసేసి ఆయన బండి ఆయనకి ఇచ్చేద్దామని బయలుదేరా. సో తాళం అయితే ఆయనకి ఇచ్చేసి, సో ఇంకేం చేస్తాం, మనం ఇంకా మన ఇంటి దగ్గరికి వెళ్దాం నడుచుకుంటాం. మన దగ్గర అయితే బండి, ఇంకా మనం ఇక్కడ నుండి బండి తీసుకున్నామని అయితే మన ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో నేనైతే బండి తీసుకొని మా పొట్టోడి దగ్గరికి వచ్చా. ఈడే మా పొట్టోడు ఇంట్లో ఉన్నాడో లేదో, ఉన్నాడులే సరేలే అని వాడిని ఎక్కించుకొని అయితే బయటకు వచ్చా. సో నేను ఇంకా టిఫిన్ చేయలేదు, పొద్దున్న అయితే టిఫిన్ చేసి